ఓకే. సో మనకి జనరల్గా జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? సింపుల్ ఫంక్షన్ అయితే కంట్రోల్ ట్యాబ్ కొడితే మనకి ఇంటెలిజెన్స్ వస్తుంది. ఫంక్షన్ ఏదన్నా మేబీ క్యాల్కులేషన్ పార్ట్ తీసుకుందాం. సాలరీ ఇన్సెంటివ్స్ తీసుకుందాం. సో నేను ఒక రిటర్న్ చేస్తున్నాను. ఇన్సెంటివ్స్ అన్నాను. ఇదేంటి జావా స్క్రిప్ట్లో ఇలా చేస్తాం. నేను కాల్ చేయాలంటే క్యాల్స్ ఆఫ్ సాలరీకి 123 రూపీస్ కామా ఇన్సెంటివ్ 54. మనం జస్ట్ వాచ్ పెడతాము, సారీ కంపైల్ చేస్తాము. సో కాల్ అయింది, బట్ ఒకసారి సోల్లో పెడతాం. క్యాలిక్యులేట్ సో అంటే కంపైల్ చేయలేదు, అందుకని ఇలా వచ్చింది. మనకు వాల్యూస్ మనకి తర్వాత క్లాస్లో వస్తుంది. ఇదేంటంటే ఈ ఎక్స్పోర్ట్ చేస్తేనే ఈ ఎర్రర్స్ ఇవన్నీ రికవర్ అవుతాయి. మనకి షేర్ పాయింట్ ఫ్రేమ్వర్క్ వచ్చి అర్థమైంది. ప్రస్తుతానికి సాల్వ్ చేసాం. మన ఫుల్ ఏమి ఇవ్వట్లేదని వస్తున్నాయి సార్ అది? కాదు, అంటే ప్రతి ఒక్క ఫైల్ని ఇది మాడ్యూల్ లాగా తీసుకోకుండా నార్మల్ స్క్రిప్ట్ లాగా తీసుకుంటుంది. అందుకని ఎక్స్పోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అంటే మనకి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఆ టాపిక్ తీసుకుంటాము. ప్రస్తుతానికి ఇది పెడితే ఎర్రర్ రిజాల్వ్ అయింది. సో ఇలా చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అంటాను ఏఎస్ ఇలా అన్నా అనుకో, నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? నా ఎక్స్పెక్టేషన్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఏమైంది, నేను స్ట్రింగ్ పాస్ చేసి స్ట్రింగ్ చేశారు, నెంబర్ కూడా పాస్ చేసి నాట్ ఏ నెంబర్. ఓకే. సో ఎర్రర్ వచ్చింది. సో జావా స్క్రిప్ట్లో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఇక్కడ స్ట్రింగ్ రాసి ఇక్కడ నెంబర్ అన్నాను అనుకో, నేను ఇక్కడ పాస్ చేసేది డిఫరెంట్గా పాస్ చేస్తే అది ఫస్ట్ ఇక్కడ కంపైలేషన్లోనే ఎర్రర్ చూపించాలి కదా. అది ఎప్పుడు చూపిస్తుంది? రన్నింగ్లో చూపిస్తుంది, ఎగ్జిక్యూషన్లో చూపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని మనం సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే టైప్ స్క్రిప్ట్ ఫంక్షన్స్ వాడదాం. టైప్ స్క్రిప్ట్ ఎలా వాడతామంటే
టైప్ స్క్రిప్ట్లో ఒక ఫంక్షన్ రాస్తాను. సేమ్ అదే దాన్ని రాస్తున్నాను. క్యాల్కులేషన్ అని చెప్పేసి. ఇప్పుడు నాకు శాలరీ అనేది ముందుగానే తెలుసు కదా యాజ్ ఏ డెవలపర్గా. అది ఏంటి నెంబర్, అది యాక్చువల్గా కామా ఇన్సెంటివ్స్ కూడా నెంబరే. సో నేను ముందుగానే స్పెసిఫై చేస్తున్నాను. సో రిపీట్ అయింది, అందుకని క్యాల్స్ 1 నేను కాల్ చేస్తున్నాను. 12,5 ఇది అవుట్పుట్ చూద్దాం. ప్రస్తుతానికి ఇది నేను కమెంట్ చేస్తున్నాను. నేను అంటే ప్రతిసారి రన్ చేయకుండా వాచ్ మోడ్లో ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో 60 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకట్లాగే నేను ఇక్కడ హాయ్ అన్నాను అనుకో, ఇదే స్ట్రింగ్ కదా చూపిస్తుంది. హాయ్ అనేది స్ట్రింగ్. స్ట్రింగ్ కాబట్టి నా కంపైలేషన్లోనే ఎర్రర్ చూపిస్తుంది. అంటే నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. అవునా, ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వచ్చిందంటే ఇప్పుడు మనకి ఇక్కడ అంటే 1 లైన్ ఆఫ్ కోడ్ ఉంది. రేపు మనం జనరల్గా రాసే ఫంక్షన్స్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ డీబగ్ చేయడానికి 1 అవర్ 2 అవర్స్ పట్టింది. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ముందుగానే స్పెసిఫై చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ నెంబర్ ఆర్ బులియన్, స్ట్రింగ్ ఆర్ వాట్ ఎవర్. నీకు తెలియలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమీ తెలియదు, ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎనీ. అంటే తెలియదంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు గెస్ ఇట్. సమ్ టైమ్స్ నీ కంట్రోల్లో ఉండదు. సో ఎనీ ఇచ్చామనుకో, ఇప్పుడు చూడు, ఇట్ ఈస్ టేకింగ్ ఎనీథింగ్. సో నేను ఏమైనా ఇస్తాను, అన్ని యాక్సెప్ట్ చేస్తాను సార్ ఎనీ అయితే. ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. నాగుల్ మేరా చెప్పు. ఇప్పుడు అక్కడ ఎనీ ఇచ్చారు కదా శాలరీ, ఇప్పుడు ఇక్కడ హాయ్ అని చేశారు కదా, హాయ్ ఇంటూ 5 కదా, ఇప్పుడు హాయ్ ఇంటూ 5 తీసుకునేది. అవును, అంటే నేను క్యాల్కులేషన్ కూడా చూసుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను పాస్ చేసే వేరియబుల్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెస్ ఇట్ ఒకటి. దిస్ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్ సమ్ టైమ్స్. ఇప్పుడు నీకు కొన్నిసార్లు యూజర్ ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది, టెక్స్ట్ బాక్స్ ఇచ్చేస్తాం, ఫ్రీ టెక్స్ట్ బాక్స్. అప్పుడు డెవలపర్ కంట్రోల్లో ఉండదు, అది ఆటోమేటిక్గా. అంతే కదా, డెవలపర్ కంట్రోల్లో ఎప్పుడు ఉంటుంది? డ్రాప్ డౌన్ లిస్టు, లేకపోతే రేడియో బటన్, చెక్ బాక్స్, రిస్ట్రిక్టెడ్ ఉన్న కంట్రోల్స్ అయితే ఇట్ ఈస్ అండర్ అవర్ కంట్రోల్. సమ్ టైమ్స్ ఫ్రీ టెక్స్ట్ బాక్స్ చేస్తాం కదా మనం, ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ఎనీ ఇస్తాం. క్లియరా? ఓకే, ఒకవేళ నీకు ఇదే క్యాల్కులేషన్ కావాలి అని అంటే ఇక్కడ ఎనీ ఇవ్వకూడదు. అంటే నేను క్యాల్కులేషన్ ఏదో చెయ్యాలి, ఓన్లీ నెంబరే కావాలంటే యూ హ్యావ్ టు గివ్ నెంబర్. దాన్ని రిమైనింగ్ వ్యాలిడేషన్లో చూసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే కంకాటినేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాస్తాను, console.log మల్టీ స్ట్రింగ్
మల్టీ స్ట్రింగ్ రాయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, $వేరియబుల్ ఇప్పుడు నేను కంపల్సరీగా శాలరీ తీసుకుంటాను. ఓకే ఓకే, నాకు ఇలా నెంబర్సే కావాలి, ఖచ్చితంగా నెంబర్సే డిస్ప్లే చేయాలి అని నాకు తెలిస్తే నేను ఇలా తీసుకుంటాను. డైనమిక్ వాల్యూస్ తీసుకోవాల్సినప్పుడు ఇలా చేస్తాం. ఈ మధ్యలో మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి, మన ఇష్టం, అది ఇంటూ ప్లస్ సంథింగ్ ఏదో ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడు, నెంబర్ ఇచ్చాను కాబట్టి ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? సో నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, అది ఇలా వచ్చు. అంటే నేను ఇక్కడ కన్కాటినేషన్కి ప్లస్ యూజ్ చేశాను, యాక్చువల్గా ఇది అవసరం లేదు, ఇది జావా స్క్రిప్ట్ కీవర్డ్, ఇలా ఇస్తాం. నాకు ఆపరేషన్ కావాలి అని అంటే ఇట్లా ఆపరేషన్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే కన్కాటినేషన్ వస్తుంది. ఈ అన్డిఫైన్డ్ వచ్చేసి లాస్ట్, ఇది అవసరం లేదు, యాక్చువల్గా పైనే కాల్ చేశాం కదా. సో బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే, ఎక్స్పెక్ట్ చేయలేకపోతే ఎనీ ఇస్తాం. సో ఇదేంటంటే బేసిక్ జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ ఫంక్షన్. ఇంకొకటి ఈ టైప్ స్క్రిప్ట్లోనే మనకి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అవేంటంటే డిఫాల్ట్ పారామీటర్ అని ఒకటి ఉంది. సో డిఫాల్ట్ పారామీటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ రిక్రూట్మెంట్ గోయింగ్ ఆన్, ఫంక్షన్ రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ని ఎక్స్పీరియన్స్ అని ఇస్తాం. ఎక్స్పీరియన్స్ అదేంటి, నెంబర్. ఓకే, తర్వాత నేమ్, క్యాండిడేట్ నేమ్ అనొచ్చు మనం. క్యాండిడేట్ నేమ్ అదేంటి, స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ 2 థింగ్స్, ఒక క్యాండిడేట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ క్యాండిడేట్ ఏమంటారు, నేమ్. ఓకే స్ట్రింగ్ నేమ్ ఎక్స్పీరియన్స్. మనం ఏదన్నా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, లేదా ఆ ఎక్స్పీరియన్స్ పాస్ చేస్తే ఓకే, ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ దెన్ గ్రేటర్ దాన్ 3 అయితే వి విల్ అలౌ. ఏమంటాం, నాకు ఎవరు కావాలో అది ఇస్తాం. కన్సల్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సంథింగ్ లైక్ సేమ్ థింగ్, మేబీ జూనియర్ అని ఇద్దాం. నేను రిక్రూట్మెంట్ కాల్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిక్రూట్మెంట్లో మనం కోడ్ రాసేటప్పుడే ఇది ఇస్తుంది, బాస్ యూ హ్యావ్ టు పాస్ స్ట్రింగ్ హియర్ ఇట్ ఈస్ నెంబర్ అని చెప్తుంది. సో మనం పాస్ చేసేటప్పుడే యాజ్ ఏ డెవలపర్గా మనకు అర్థమైంది, స్ట్రింగ్ అంటే క్యాండిడేట్ వచ్చేసి
సార్ చెప్పు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, నరసింహ. ఏంటి నాగులు మీరా? ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. అవునా? నరసింహ ఇది మ్యూట్లో పెడతావా? ఓకే ఓకే పెడతాను. నువ్వు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చెయ్యి. ఓకే సార్ పెట్టాలి, అన్మ్యూట్లో పెట్టు. సో మనం పాస్ చేసే క్యాండిడేట్ నేమ్ స్ట్రింగ్ ఇచ్చాము, తర్వాత ఏమిస్తున్నాం? నెంబరు. ఓకే, ఐఎమ్ గివింగ్ 4 years. సో సింపుల్, ఒక ఫంక్షన్ ఉంది, రిమైనింగ్ తీసేస్తాను. ఒక సింపుల్ ఫంక్షన్ ఉంది, క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్, అది జస్ట్ కండిషన్స్ రాస్తుంది. రన్ చేస్తున్నాను. సో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వచ్చింది. అంటే నేను పాస్ చేసిన నెంబరు 3 కన్నా గ్రేటర్ కాబట్టి ఇది వచ్చింది. ఇఫ్ ఐ పాస్ 2, జూనియర్ వచ్చింది, less than 3 కాబట్టి. సమ్ టైమ్స్ నేనేం చేస్తానంటే, మనకి ఆప్షన్ ఒక్కోసారి క్యాండిడేట్ రెజ్యూమ్ పంపిస్తాడు కానీ హీ డోంట్ మెన్షన్ హిజ్ ఎక్స్పీరియన్స్. సో మనం అప్పుడు ఏం చేయాలి? ఇదేంటి నార్మల్గా చేసేది, ఇలా ఇస్తాం. అంటే వాల్యూ మనకి ఫామ్ నుంచి ఇలా వస్తుంది. సో బట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. సో మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా ఏమన్నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. అంటే డిఫాల్ట్గా ఒక వాల్యూ ఏదన్నా మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే ఏది పాస్ చేయకపోతే 4 అని ఇచ్చుకున్నాం అనుకో, అంటే కంపెనీ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే నా మీనింగ్ ఏంటంటే యూ క్యాన్ డిఫైన్ సంథింగ్ హియర్. అంటే ఇది డిఫాల్ట్ స్టాటిక్గా ఉంటుంది. ఈ డిఫాల్ట్ వాల్యూ, డిఫాల్ట్ పారామీటర్ని మనం ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూడు, ఎర్రర్ క్లియర్ అయిపోయింది. ఎప్పుడు క్లియర్ అయింది? నేను ఎప్పుడైతే =4 ఇచ్చానో అప్పుడే అయింది. తీసేస్తున్నాను చూడండి. సో అంత స్ట్రిక్ట్గా చేస్తున్నాడు అన్నమాట టైప్ స్క్రిప్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ 5 అండ్ ఇట్ ఈస్ కంపైల్ టైమ్ ఇట్ సెల్ఫ్ వైల్ రైటింగ్ ద కోడ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ రిజాల్వింగ్. సో అప్పుడు ఏం చేస్తుంది? ఇట్ ఆటోమేటికల్లీ నేను వాల్యూ పాస్ చేయకపోతే ఎక్స్పీరియన్స్ అనేది 5గా తీసుకుంటాను. లెట్ మీ రన్ ద కోడ్. సో సీనియర్టీ వచ్చి నేను డిఫాల్ట్గా ఓకే 2 ఇచ్చాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా వాల్యూ ఒకవేళ పాస్ చేయకపోతే ఇంకా ఆటోమేటిక్గా జూనియర్ కింద కన్సిడర్ చేస్తాం. సో నా మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం కొన్నిసార్లు ఇక్కడ ఆప్షనల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటా, బట్ అది రిక్వైర్డ్ ఫీల్డ్గా ఉండదన్నమాట. అంటే మన ఫామ్లో మేబీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకో, నీ ఎక్స్పీరియన్స్, నీ నేము, ఇవన్నీ రిక్వైర్డ్ ఫీల్డే. బట్ మ్యారిటల్ స్టేటస్ అనేది వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇట్లా కొన్ని ఆప్షనల్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే పారామీటర్ ఉంటుంది, టైప్ స్క్రిప్ట్ ఇలా అలౌ చేయదు కాబట్టి దెన్ వీ విల్ మేక్ ఇట్ సంథింగ్ లైక్ ఆప్షనల్. ఐ మీన్ డిఫాల్ట్గా మనం పెట్టేస్తాం. సో అది కస్టమర్తో మాట్లాడుకొని మనం చేసేస్తాం. సో బట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ డిఫాల్ట్గా మనం ఇచ్చేటప్పుడు అంటే స్టాటిక్ వాల్యూస్ ఒక్కోసారి మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళనుకో, కొంచెం ఎక్స్పీరియన్స్ షేర్ పాయింట్ 3 years అండ్ ఇలా ఇచ్చాను అనుకో.
సి ఐఎమ్ టేకింగ్ నెంబర్ అండ్ ఐఎమ్ పాసింగ్ స్ట్రింగ్. సో ఎవ్రీథింగ్ నీకు ఇక్కడ తీసుకుంటాం. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఇస్తారు. అందుకని నీకు ఎప్పుడైతే చాలా వస్తాయి ఇక్కడ, ఇఫ్ యు ఆర్ నాట్ ఐ మీన్ ఏబుల్ టు అజ్యూమ్ ఇట్, ఎగ్జాక్ట్గా అజ్యూమ్ చేయలేనప్పుడు ఏం చేస్తాం అంటే ఎనీ ఇస్తాం. సో ఇక్కడ నుంచి పాస్ చేసేది కూడా అజ్యూమ్ చేయనప్పుడు నేను ఇక్కడ సంథింగ్ ఐ విల్ గివ్ లైక్ ఎనీథింగ్ ఇచ్చేటప్పుడు ట్రూ ఇచ్చాను అనుకో, ఇట్ ఈస్ అలోయింగ్ బికాజ్ ఎనీ కాబట్టి. సో మనం చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ షేర్ పాయింట్ 3 years ఇచ్చారు సార్ స్ట్రింగ్ ఎనీ అని. అవును. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏది తీసుకుంటారు, సీనియరా జూనియర్ తీసుకుంటారు సార్ మన యాక్చువల్ నెంబర్? అంటే ఇది నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఇస్తే ఇది సెట్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ టేకింగ్ నెంబర్ కదా. గ్రేటర్ దాన్ ఇచ్చామంటే మనం స్ట్రింగ్ పాస్ చేస్తే అవ్వదు కదా. అదే సార్, అదే డౌట్ వచ్చింది. అంటే నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఈ కాన్సెప్ట్, అంటే ఇది అయిపోయింది ఈ కాన్సెప్ట్. నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మీకు ఒక్కోసారి తెలియదు, క్యాలిక్యులేషన్స్ ఉంటే మాత్రం ఏం చేయలేము, స్ట్రెట్గా పెట్టుకోవాల్సి. కొన్నిసార్లు మీకు ఏమిస్తుందో తెలియదు, బట్ కంకాటినేషన్ చేయాల్సి వస్తుంది. ఇందాక చెప్పాను కదా, కంకాటినేషన్ ఇలా ఉంటుంది. ఇలా ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, అర్థమైందా ఇది? అర్థమైంది సార్. ఇలాంటి సిచ్యువేషన్ లో నీకు తెలియదు అనమాట. ఇప్పుడు నువ్వు నెంబరే ఇచ్చావు అనుకో, ఇది వర్కౌట్ అవ్వదు, అప్పుడు ఎడదాకా రాదు అసలు. ఎప్పుడైతే నువ్వు బిజినెస్ లాజిక్ చేస్తావో స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. నువ్వు మ్యాక్సిమం షేర్ పాయింట్లు ఏంటంటే ఈ మల్టీ టైపే వాడతాం. నువ్వు ఇప్పుడు రెస్ట్ ఏపీఐ నువ్వు చేస్తే ఇప్పుడు మ్యాక్సిమం మనం ఏం చేస్తాం, రెస్ట్ ఏపీఐలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, మ్యాక్సిమం డిస్ప్లే ఉంటుంది కదా, డేటా డిస్ప్లే చేస్తాం కదా నాగుల మీద. రెస్ట్ ఏపీఐ ఎప్పుడైతే వాడటం మొదలు పెడతావో నీకు క్యాలిక్యులేషన్స్ ఇవి ఉంటాయి. టేబుల్లో కాలమ్స్ రోస్ లో రాసేటప్పుడు ఇవే రాస్తాం డైరెక్ట్ గా టీఆర్లో టీడీలో. ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను యాక్చువల్లీ. రైట్. సో దీన్ని ఏమంటామంటే మనం వి విల్ కాల్ ఇట్ యాజ్ డిఫాల్ట్ పారామీటర్. డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏం లేదు, నేను ఇక్కడ అసైన్ చేస్తున్నా ముందుగానే. ఒకవేళ నేను ఎప్పుడైతే పాస్ చేస్తానో, ఓకే, నేనేం పాస్ చేస్తానంటే డెవాప్స్ 5 years అంటాను. పాస్ చేశాను కదా, ఏది వర్క్ అవ్వాలి, పాస్ చేసిన వాల్యూయే రావాలి. 5 years వచ్చింది. ఇప్పుడు నేను పాస్ చేయను, ఇంకొకటి ఐఎమ్ జస్ట్ రిమూవింగ్. ఇక్కడ నేను నరసింహ అని ఇస్తాను, అశోక్ అని ఇస్తాను. ఫస్ట్ కేసు ఏమో ఆటోమేటిక్ గా షేర్ పాయింట్ 3 years, ఎందుకంటే నేను పాస్ చేయలేదు. సో డిఫాల్ట్ వాల్యూ ఇట్ విల్ టేక్. నేను ఇక్కడ పాస్ చేశాను, సో ఏదైతే పాస్ చేస్తానో దట్ బికమ్స్ ద ప్రైమరీ వాల్యూ. నేను మళ్ళీ రన్ చేస్తాను. సో ఫస్ట్ షేర్ పాయింట్ 2 years వచ్చింది, ఎందుకంటే నేను పాస్ చేయలేదు. సెకండ్ ఆటోమేటిక్ గా డెవాప్స్. క్లియరా? ఒక్క నిమిషం, నేను వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి.
నరసింహ మ్యూట్ లో పెట్టు నరసింహ. ఓకే, ఎనీ డౌట్స్ ఎంతవరకు ఏమన్నా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్షనల్ పారామీటర్స్. కొంచెం జాగ్రత్తగా చూడాలి, వీటిని మనం 100% ఫ్రేమ్వర్క్లో యూజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆప్షనల్ అంటే ఏంటి? మనం ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. వాల్యూని పాస్ చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. చేస్తే ఓకే, చేయకపోయినా సరే ఇట్ షుడ్ టేకప్. సో చేయకపోతే మనకు ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ ఫంక్షన్ అండ్ ద ఫంక్షన్ నేమ్ ఈజ్ రిజిస్ట్రేషన్. When form whatever the registration, and the parameters are name, and marital status. Yeah. ఈ ఫంక్షన్. సో నేను ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను మొత్తం ఫస్ట్. సో ఇక్కడ మ్యారిటల్ ఓకే. సో ఇక్కడ ఏంటి, ఇది స్ట్రిక్ట్గా రన్ అవుద్ది. అశోక్ కామా ట్రూ. ఇక్కడ చూడు, క్యాండిడేట్ నేమ్ అశోక్, స్టేటస్ ఈజ్ ట్రూ వచ్చింది. ఇంతవరకు వస్తే పర్వాలేదు. కొన్నిసార్లు ఏంటి మనకి, ఇప్పుడు నరసింహ ఉన్నాడు, నేను ఇంకా మ్యారేజ్ కాలేదు. నేను నరసింహ అవ్వలేదుగా. సో ఆయన మధ్యలో ఏమన్నా అయిపోయిందా? ఏం కాల. ఓకే. సో ఆప్షనల్ కాబట్టి నేనేం ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడు, 2 పారామీటర్స్ పాస్ చేయాలి, ఇక్కడ ఒకటే పాస్ చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను క్వశ్చన్ మార్క్ ఇచ్చాను, కన్సిడర్ యాజ్ ఆప్షనల్. ఇందాక మనం ఈక్వల్ టు ఇచ్చి వాల్యూ ఇక్కడ ఇచ్చాము, అది డిఫాల్ట్. ఎప్పుడైతే ఆప్షనల్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాము, ఇట్ బికమ్స్ లైక్ ఆప్షనల్. ఓకే.
అన్డిఫైన్డ్ వచ్చింది. క్లియరా? అంటే మనం వాల్యూస్ పాస్ చేయకపోయినా పర్వాలేదు అనమాట. ఇప్పుడు నేను ఇది కానీ తీసేసాను అనుకో, నేను ఇక్కడ వాల్యూ ఏంటి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ట్రూ ఓ ఫాల్సో అది కూడా ఇలా ఇవ్వాల్సిందే. అదే నేను ఎప్పుడైతే ఆప్షనల్ ఇచ్చాను, నేను ఇస్తే ఇస్తా లేకపోతే లేదు. ఫాల్స్. పాయింట్ అర్థమైందా? ఎప్పుడైతే నీకు ఆప్షనల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే క్వశ్చన్ మార్క్ పెడతాం, అంతే, సింపుల్. ఓకే. సో నీకు కొన్నిసార్లు వాల్యూ ఆప్షనల్గా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చారనుకో, ఏదన్నా రిజిస్ట్రేషన్ ఫామ్, ఓకే. సో ఆ ఫామ్లో నువ్వు అన్ని రిక్వైర్డ్ ఫీల్డ్ ఉండవు కదా. అవును సార్, స్టార్ మార్క్ ఉండదు, అన్నీ ఉండవు, అవునా కదా? హలో సార్. అవును సార్, చూస్తున్నా. అవును. సో అన్ని రిక్వైర్డ్ ఉన్నప్పుడు మరి నువ్వు ఫంక్షన్ రాయాలిగా, మధ్యలో క్యాలిక్యులేషనో లేకపోతే ఏదన్నా ఫార్మాట్ చేయాలిగా. నువ్వు ఇప్పుడు టేబుల్ డిజైన్ చేస్తున్నావు మీరా, సో నువ్వు టేబుల్ డిజైన్ చేసేటప్పుడు నువ్వు నీ టేబుల్లో వాల్యూ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లిస్ట్ ఉంటుంది, లిస్ట్లో ఆల్రెడీ డేటా ఉంది, అన్ని వాటిల్లో డేటా ఉండదు, లిస్ట్ కాలమ్స్ అన్నిట్లో ఉంటుందా? నీకు ఒకటి చూపిస్తాను. ఇదిగో ఇది ట్రాన్సాక్షన్స్ లిస్ట్, ఓకే. ఇక్కడ చూడు, నేను డేటాని డిస్ప్లే చేయాలనుకో యూజింగ్ టైప్ స్క్రిప్ట్. ఇక్కడ ఇప్పుడు ఈ 2 రికార్డులే నేను చెయ్యాలి, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ట్రాన్సాక్షన్ టైప్లో డెబిట్ అమౌంట్లో, మంత్లో, రెఫరెన్స్ అమౌంట్, పేమెంట్ మోడ్, ఈ 5 డేటా లేదు. సెకండ్ రికార్డులో చూడు, మళ్ళీ 3 రికార్డ్స్ ఉన్నాయి, ఇవి ఈ 2 లేవు. అంటే ఇక్కడ ఏది రిక్వైర్డ్, ట్రాన్సాక్షన్ నేము, డేటే రిక్వైర్డ్. ఇలా 7 కూడా ఆప్షనలే. మరి అలాంటప్పుడు నువ్వు కోడ్లో ఎలా హ్యాండిల్ చేయాలి? సో అప్పుడు ఏం చేస్తాం, క్వశ్చన్ మార్క్ పెడతాం, వస్తే షో చేస్తాం, రాకపోతే వదిలేస్తాం. అంటే మనకి ఎలాగో టేబులే కదా. అంటే నేను మళ్ళీ టేబుల్ చెప్తే అది HTML అయిపోద్ది. నీకు క్లారిటీ ఉంది కదా టేబుల్స్ మీద? సో ఆ టేబుల్ ఫార్మాట్ రన్ అయ్యేటప్పుడు ఇది తీసుకెళ్ళి ఆ టీడీ మధ్యలో ఇది పెట్టేస్తాం. అంటే ఈ టెక్స్ట్ వదిలేసేయలే, మనం మరీ ఇంగ్లీష్ అంత చేయలేములే, కానీ టెక్నికల్గా టీడీస్లో ఇవి వస్తాయి, ఉంటే వస్తాయి. అవును. ఇప్పుడు క్లియరా? ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి నరసింహ, ఓకేనా? ఓకే సార్. ఓకే, పర్ఫెక్ట్. కేసు ఏంటంటే ఫంక్షన్ ఇలా ఉంటుంది, ఇదే ఫంక్షన్ అంటాము. అంటే మనం ఒక్కోసారి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. నేము, మ్యారిటల్ స్టేటస్, అంటే ఒక ఆబ్జెక్ట్ ఇలా, ఒక ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, క్యాండిడేట్ డీటెయిల్స్, అందులో ఫుల్ నేము, మ్యారిటల్ స్టేటస్,
ఏజ్ 3 ఇస్తున్నాం. సరే, ఇది కొంచెం షార్ట్ చేద్దాం. డీటెయిల్స్ అంటాను. ఓకే, సో ఇక్కడ ఏమర్థం అవుతుంది నీకు? ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్లో మనం ఇప్పుడు క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే అన్నీ రాయట్లేదు నేను. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మ్యారిటల్ స్టేటస్, ఇంకేముంటాయి, క్వాలిఫికేషన్, చాలా ఉంటాయి. అదంతా ఏంటి యాక్చువల్గా? క్యాండిడేట్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా ఒకటే ఆబ్జెక్ట్లో మనం రాసుకోవచ్చు అనమాట. అలా రాసుకొని మనం జస్ట్ సింపుల్ అనమాట, ఆబ్జెక్ట్ని మనం వాడుకుంటాం. నా ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సి డీటెయిల్స్. ఇప్పుడు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఫుల్ నేమ్, దెన్ ఏజ్, దెన్ ఫుల్ నేమ్, మ్యారిటల్ స్టేటస్. సో ఇప్పుడు ఇక్కడ మనకి దగ్గర ఒక 3 కాలమ్స్ ఉన్నాయి. నేను చెప్పింది ఎన్ని కాలమ్స్? ఒక 10 దాకా చెప్పాను కదా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, వైఫ్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్వాలిఫికేషన్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఏజ్, ఇవన్నీ పెట్టుకుంటా పోతే ఎన్ని వస్తాయి? దగ్గర 15 to 20 వస్తాయి కదా. సో అలాంటప్పుడు మనకి ఏమైందంటే మనం ఇలా పాస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో ముందుగానే ఒక ఆబ్జెక్ట్ని నేను ఫిల్ చేసేస్తాను. ఈ అన్నాను అనుకో, సి ఇన్ఫో ఈక్వల్ టు నా పారామీటర్స్ ఏమేంటి? ఫుల్ నేమ్ వచ్చేసి అశోక్ రేకుల. తర్వాత మ్యారిటల్ స్టేటస్, తర్వాత ఏజ్ 36. సో ఇన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చాను నేను. నా ఫంక్షన్ నేమ్ని ఇలా కాల్ చేస్తాను, రిజిస్ట్రేషన్ ఆఫ్ సి ఇన్ఫో. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ సి ఇన్ఫోలో పాస్ చేస్తున్నాను. ఇది తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్లో సి డీటెయిల్స్కి వెళ్తుంది. వాల్యూస్ అన్నీ కన్సోల్లో వస్తుంది. ఒకసారి నేను ట్రిగ్గర్ చేస్తాను. ఒక్క నిమిషం. Ashok Ekula, that is full name, age 36, then marital status true. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే ఈ ఫంక్షన్స్లో ఒక్కోసారి నేను చెప్పినట్టు 20 వాల్యూస్ అనుకో, అప్పుడు ఏమైపోయింది? క్లమ్జీ అయిపోయింది ఇక్కడ కదా. చాలా వాల్యూస్ పాస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాండిడేట్ డీటెయిల్స్ కాకుండా ఏదన్నా రియల్ టైంలో మనం చూసుకుంటే మనకి ఎలాంటి, ఇప్పుడు మాకు మూవీస్ రిలేటెడ్ ఉన్నాయి. అంటే మేము సోనీకి చేసేటప్పుడు మూవీ నేము, మూవీ డైరెక్టర్, మూవీ ఎంత బడ్జెట్, లొకేషను, హౌ మెనీ రిలీజెస్, బాక్సెస్ ఎన్ని, డైరెక్టర్ ఎవరు, ఇట్లా మనకు పేర్లు పడతా ఉంటాయి కదా. అవన్నీ తీసుకుంటే ఎన్ని వస్తాయి? ఒక హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూస్ పాస్ చేయాల్సి వస్తాయి. ఇప్పుడు ఒక ఫంక్షన్లో అది రాయాలంటే చాలా క్లమ్జీ అయిపోయింది.
కదా. పాయింట్ అర్థమైందా? ఫంక్షన్స్లో ప్రాబ్లం. అర్థమైంది సార్. ఒక 100 వాల్యూస్ ఇక్కడ పాస్ చేస్తే ఏమైపోద్ది? మనం డాట్ నెట్లో అలా రాసేవాళ్ళం. మరి మీలో ఎవరైనా డాట్ నెట్ చేసి ఉంటే ఐడియా ఉంది సార్. డాట్ నెట్ ఎస్క్యూఎల్ సర్వర్ పారామీటర్స్ ఇవి స్టోర్డ్ ప్రొసీజర్ రాసేటప్పుడు అసలు అయిపోయేది మన పని. అసలు ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా రాసేవాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి ఏంటంటే ఇంటర్ఫేస్ వచ్చింది. అంటే ఫంక్షన్స్ లో అయినా రాసుకోవచ్చు, డ్యూ టు దిస్ ఈ ప్రాబ్లం వలన బాగా క్లమ్జీగా ఉండటం వలన డిఫికల్ట్, మనం మెయింటైన్ చేయటం కూడా చాలా డిఫికల్ట్ వీటిలో రాయటం. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన ఇవి టైప్ స్క్రిప్ట్ ఏంటంటే దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్ఫేస్. మనకి ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఆ ఫీచర్ లేదు మళ్ళీ, ఇంటర్ఫేస్ కదా. లేదు సార్. C# లో ఉంది సార్ ఇంటర్ఫేస్. ఏంటి నాగుల్ మీరా? C# లో ఉంది అనుకుంటా సార్ ఇంటర్ఫేస్. ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ ఎవరిది? మైక్రోసాఫ్టే కదా. అవును సార్. సో వాడు అదే ఫీచర్స్ తెచ్చి టైప్ స్క్రిప్ట్ లో పెట్టి దాన్ని జేఎస్ కన్వర్ట్ చేస్తున్నాడు. జేఎస్ లో చేయలేం కాబట్టి ఇక్కడ చేసి దాన్ని జేఎస్ కి కన్వర్ట్ చేసుకుంటున్నాడు. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇప్పుడు ఇదే దాన్ని నేను ఎలా చేస్తానో చూడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫంక్షన్ ఐ విల్ రైట్ ఇంటర్ఫేస్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేనేం చేస్తానంటే అలాగే ఉంచి ఆబ్జెక్ట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ తెచ్చిపెట్టుకుంటాను. ఇదంతా ఇక్కడ డిఫైన్ చేయండి. సో ఎన్నైతే ఉన్నాయో జస్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సిమిలర్ టు, అంటే మీ క్లాస్ ఐడియా ఉంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఏ క్లాస్ విచ్ మే కంటైన్ మెథడ్ సిగ్నేచర్ ఓన్లీ బట్ నాట్ బాడీ. అంటే సిగ్నేచర్స్ ఉంటాయి అంతే. బాడీ అంటే ఇలా ఉంటుంది, అన్నీ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంటర్ఫేస్లో ఏంటి? విచ్ కంటైన్ సిగ్నేచర్స్ ఉంది. సిగ్నేచర్ అంటే ఫుల్ నేము, మ్యారిటల్ స్టేటస్, ఏజ్, దాని టైప్ ఆఫ్ పారామీటర్, ఇవన్నీ వస్తాయి. సో ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఇలా పాస్ చేసుకుంటాను. ఇది సేమ్ నేనేమైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే ఉంచుకుంటాను. ఇంకా నా ఫంక్షన్ని ఇప్పుడు కాల్ చేసుకుంటాను. జస్ట్ ఐ కాల్ ఫంక్షన్, సేమ్ రిజిస్ట్రేషన్ యూజ్ చేస్తాను. ఇప్పుడు నా ఇదేంటి? క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫో అనుకో. దీంట్లోకి నేనేం పాస్ చేయాలి? ఇప్పుడు ఇంటర్ఫేస్ పాస్ చేయాలి. ఇంతకుముందేమో అవి పాస్ చేసాం, ఇప్పుడు సి డీటెయిల్స్ పాస్ చేస్తాం. సి డీటెయిల్స్ ఏది? ఇది. ఓకేనా? దెన్ ఐ విల్ డూ మై కన్సోల్ వాట్ ఎవర్. ఇంకా ఇక్కడ క్యాల్కులేషన్స్ మీ ఇష్టం, అది ఇది పెద్దగా. ఇంకా మనం ఎలా అయినా రాసుకోవచ్చు. చెప్పు నార్మల్. ఇక్కడ ఇన్ఫో అనేది ఆబ్జెక్టా ఏంటి సార్? మళ్ళీ ఒకసారి చెప్పు. ఇక్కడ సి డీటెయిల్స్ అనేది ఇంటర్ఫేస్ కదా. సి డీటెయిల్స్ ఈజ్ మై ఇంటర్ఫేస్. ఎస్. సో దానికి ఇన్ఫో అని ఇచ్చాం కదా, అదేంటి సార్ ఇన్ఫో? ఇది ఆబ్జెక్ట్. ఓకే సార్. సి డీటెయిల్స్ ఆబ్జెక్టే కదా. అదే సార్. దాన్ని ఇక్కడికి తీసుకున్నాను. దాన్ని ఈ ఆబ్జెక్ట్ ని ఎందులో అసైన్ చేయగలను? ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ లోనే. సో ఇన్ఫో డాట్ నాకు ఆటోమేటిక్ గా ఫుల్ నేమ్ వస్తుంది. ఒకటి రాస్తాను, మిగిలినవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి.
అశోక్ ఇప్పుడు వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి మరి? ఫుల్ నేమ్ అనుకో వాల్యూస్ కింద సి ఇన్ఫోలో ఇచ్చాను భరత్. నాకు జనరల్ గా వాల్యూస్ ఫామ్ నుంచి వస్తాయి. ఓకే ఓకే తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాం డైనమిక్ గా. టెక్స్ట్ బాక్స్ 1.txt అన్నాం అనుకో, ఇక్కడ ఓకే డైనమిక్ గా ఇందులోకి వస్తాయి. ఓకే డ్రాప్ డౌన్ లిస్ట్ లో అదే రేడియో బటన్ లో ఏదైతే ఉందో అవి. సో ఇక్కడ వాల్యూస్ లో ఉంటది. ఈ వాల్యూస్ ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే 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 ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫంక్షన్ కాల్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇంకెక్కడ నేను ఇంటర్ఫేస్కి వెళ్ళను. ఇంక ఈ ఇంటర్ఫేస్ లో ఏమైతే ఉన్నాయో ఆటోమేటిక్ ఇందులోకి వస్తాయి. అంటే నేను ఇక్కడ 100 రాసుకుంటాను, ఇక్కడ ఒక్కసారి డిఫైన్ చేస్తాను. అసలు ఆ ఇంటర్ఫేస్ నాకు పని లేదు ఇక. అప్పుడు మనకి ప్రాపర్టీస్ ఇలాగా రాసుకునే వాళ్ళం కదా మనం, బిజినెస్ లేయర్ అట్లా ఏమన్నా వాడుకోవచ్చా ఇంటర్ఫేస్? ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి యాక్చువల్గా మేబీ నెక్స్ట్ క్లాస్ లో వచ్చింది అది. మన షేర్ పాయింట్ ఫ్రేమ్ వర్క్ లో ఇంటర్ఫేస్లు ఉన్నాయి మళ్ళీ. ఓకే ఓకే ఆ ఇంటర్ఫేస్లు ఎలా ఎక్స్పోర్ట్ చేసుకుంటాము అవన్నీ. ఓకే ఓకే అంటే ఈ బేసిస్ అర్థమైతే ఇంకా అక్కడ మనకి ఈజీ అయిపోయింది. ఓకే క్లాసెస్ నేమో ఎక్స్టెండ్ చేసుకుంటాము, వీటినేమో ఇంపోర్ట్ చేసుకుంటాం ఇలా. ఓకే నేను జస్ట్ కాల్ చేస్తాను, ఇది మారుస్తాను. జస్ట్ కాలింగ్ నౌ. భరత్ చెన్ను ట్రూ 36. సేమ్ నేను ఫంక్షన్ తీసేసాను, ఇంటర్ఫేస్ వాడాను ఇన్స్టెడ్ ఆఫ్ దట్. ఇంకా మళ్ళీ అగైన్ ఇక్కడ ఇంటర్ఫేస్ లో కూడా నేను ఆప్షనల్ ఇచ్చుకోవచ్చు ఇలా, ఎక్కడంటే అక్కడ. ఎందుకంటే ఇంటర్ఫేస్ లో ఉన్నాయన్నీ మళ్ళీ రిక్వైర్డ్ కాదు కదా. అర్థమైందా? ఓకే ఓకే ఇంటర్ఫేస్ లో ఉన్నాయన్నీ రిక్వైర్డ్ కాదా? రిక్వైర్డ్ ఇవ్వాల్సిన పని లేదు కదా మనకి. ఓకే ఇప్పుడు రిక్వైర్డ్, ఇప్పుడు నేను ఇక్కడ తీసేస్తున్నా చూడు, రిక్వైర్డ్ అంటే ఇలా ఉంటది. నేను ఇక్కడ ఈ 2 తీసేస్తాను, ఇష్యూ వస్తుంది. అప్పుడు ఏంది ఎర్రర్ వచ్చింది. ఈ 2 కంపల్సరీగా ఇవ్వాలన్నమాట రిక్వైర్డ్ అంటే. అదే నేను ఆప్షనల్ పెట్టుకుంటాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఎర్రర్ పోయింది చూడు. సేమ్ కాన్సెప్ట్ మనం ఫంక్షన్ లో ఏం వాడాము, ఇన్స్టెడ్ ఆఫ్ ఫంక్షన్ లో పారామీటర్ కి ఎలా ఇచ్చాము, వి విల్ గివ్ ఇట్ ఇన్ ఇంటర్ఫేస్. క్లియరా? నాకు యాక్చువల్గా వేరేది క్లాస్ ఆగిపోయింది. దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. నేను రికార్డ్ స్టాప్ చేస్తున్నాను.